హాయ్ అండి. ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? నేనైతే కనుక చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఉద్యోగ అవకాశాలు, ఐటీ రంగం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? మంచిగా డెవలప్ చేస్తారండి. జాబ్ వేకెన్సీస్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో పోల్చుకుంటే కనుక జాబ్ వేకెన్సీ లేకనే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాము. అక్కడ చంద్రబాబు నాయుడు వస్తే కనుక జాబ్ వేకెన్సీ వస్తాయి. మేము ఆంధ్రప్రదేశ్లో మేము ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం జగన్ పరిపాలన మీకు ఎలా అనిపిస్తుంది? లేదని నాకంటే అంతగా సాటిస్ఫాక్షన్గా అనిపించలేదు. చంద్రబాబు నాయుడు సాటిస్ఫాక్షన్, ఆయన ప్రభుత్వం వేరు, ఈయన ప్రభుత్వం వేరు. కొత్తగా వచ్చింది అయితే కనుక ఏం చేసింది అయితే కనిపించలేదు నాకైతే కనుక. ఆయన ప్రభుత్వం మేలని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసారు, ఇప్పుడు జగన్ పరిపాలన చూస్తున్నారు. వీళ్ళిద్దరిలో బెస్ట్గా పరిపాలించింది ఎవరు అనుకుంటున్నారు? బెస్ట్గా పరిపాలించిన మటుకు చంద్రబాబు నాయుడు అండి. నాకైతే జగన్ ప్రభుత్వం నచ్చలేదు. ప్రస్తుతం జగన్ పరిపాలన ఉన్న ఐటీ సెక్టర్ ఏ విధంగా పనిచేస్తుంది అనుకోవచ్చు? ప్రజెంట్ అయితే ఐటీ సెక్టర్కి సంబంధించినంత వరకు చంద్రబాబు నాయుడు పరిపాలనే మేలండి. జగన్ ప్రభుత్వం అయితే నేను చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పొత్తులో వస్తున్నారు కదా, అలా పొత్తులో రావడం వల్ల మరి పవన్ కళ్యాణ్ గారికి ఏదైనా పదవి ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఏ పదవి ఇస్తారనుకుంటున్నారు? పదవి అయితే ఇస్తారండి కంపల్సరీగా. చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు నెక్స్ట్ అయితే కనుక కంపల్సరీగా. ఎందుకంటే జగన్ ప్రభుత్వం అన్సాటిస్ఫైడ్గా ఉన్నారు మొత్తం చాలామంది. వస్తే కనుక ఐటీ మినిస్టర్గా ఏమైనా ఇచ్చే అవకాశాలు ఉన్నాయండి, మంత్రి పదవిగా. సో ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ అనేది మెరుగ్గా ఎక్కడ జరుగుతుంది? అంటే మన టీడీపీ పరిపాలనలో జరుగుతుంది అనుకోవచ్చా, లేదా జగన్ పరిపాలనలో అనుకోవచ్చా? జగన్ ప్రభుత్వంలో 3 రాజధానులు చెప్తున్నారండి. బట్ ఎంతవరకు డెవలప్ అవుతుంది మాకైతే కనిపించలేదు. బట్ అమరావతి పరంగా అయితే కనుక చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ అమరావతి డెవలప్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాలంటీర్ల సిస్టమ్ వల్ల ఉపయోగం ఉందంటారా, లేదంటారా? ఏం ఉపయోగం ఉందండి? అసలు ఉపయోగం అయితే ఏం కనిపించలేదు. 5,000 శాలరీ ఇస్తున్నారు కానీ ఎటువంటి పరంగా యూజ్ అయితే లేదు. వై నాట్ 175 అని చాలా ధీమాగా జగన్ చెప్పుకొస్తున్నారు. మరి వై నాట్ 175కి 175 వచ్చే అవకాశం ఉందా? 170 వస్తే అసలు రావండి. అసలు 175 ఎట్లా వస్తాయి? అందరూ అన్సాటిస్ఫైగా ఉన్నారు ప్రజలు కూడా. అవి ఇవి ఆ వాలంటీర్లు 40 సంవత్సరాల వరకు వాళ్ళకి 18,000 డబ్బులు ఇస్తున్నారు. అవన్నీ అనవసరమని చెప్తున్నాను. థ్యాంక్ యూ.